నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజు యానం మంగళవారం సంతండి. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంతని ఈరోజు మనమైతే చూసేద్దాం. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బ్రిటిష్ పరిపాలనలో ఉంటే, ఈ యానం ప్రాంతం మట్టుకు ఫ్రెంచ్ వాళ్ళ పరిపాలనలో ఉండేదంటండి అప్పట్లో. అప్పుడు స్టార్ట్ చేశారంటండి ఈ మంగళవారం సంతని. ఈ సంతలో విదేశీ సామాన్ల విక్రయం జరిగేదంటండి. కాలక్రమేణా ఇది నిత్యావసర వస్తువుల సంతగా మారిపోయిందండి. యానం మంగళవారం సంతలోనండి ప్రతి సరుకు కూడా తక్కువ రేటుకే దొరుకుతుందండి. ఎందుకంటే మనం బయట చూసుకునే దానికంటే ఇక్కడ తక్కువే. చెప్పాలి అంటే హోల్సేల్ లాగా అన్నమాట. 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. మసాలాలు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు ప్రతిదీ 10 రూపాయలకి పెడతారు. పొదుపుగా ఇంటిని రన్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకు పొదుపుగా అంటున్నానంటే, మనం కేజీలు అర కేజీలో తెచ్చుకుని అవి బూజు పట్టేస్తే పడేసి వాడుకోవడం మర్చిపోయినా పాడైపోయి పడేసుకునే దానికంటే ప్రతి వారం కూడా ఒక వారానికి సరిపడా సామాన్లు తెచ్చుకుని పప్పులు కానీ ప్రతి వస్తువు ఏదైనా నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటే మళ్ళీ వారం వచ్చేసరికి అవి వాడేసుకుంటామండి. పాడయ్యే ఛాన్సే ఉండదు. ఈ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ సంతలో దొరకని వస్తువులంటూ ఏమి ఉండవండి. ప్రత్యేకంగా షాప్కి వెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. గాజులు, స్టిక్కర్స్ ప్రతిదీ దొరుకుతుంది. అలాగే ఆకుకూరలు, కాయగూరలు ఇవి కూడా దొరుకుతాయండి. ఒక్క వారం సంతకి వెళ్తేనండి, అంటే ఆ సంత అనే ప్లేస్ ఒక్కటి దగ్గరికి వెళ్తే చాలు మనం. ఒక 10-15 షాపులు తిరిగే అవసరం ఉండదు. ప్రతిదీ కూడా సంతలో దొరుకుతుంది. అది కూడా మన బడ్జెట్లో దొరుకుతుంది. మనకి ఎంత కావాలితే అంతే తెచ్చుకోవచ్చండి. ఎక్కువ తెచ్చుకుని నిల్వ పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. నేనైతే మా ఇంటికి సరిపడా సరుకులను తెచ్చుకొని సర్దేసుకున్నానండి. యానం సంతకి ఇంకొక ప్రత్యేకత ఉందండి. మామూలుగా అయితే మంగళవారం చాట, చీపురు కొనొద్దని చెప్తారు. కానీ మంగళవారం మాత్రం ఈ ఊర్లో ఈ యానం చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చీపురు, చాట కొనుక్కుంటారండి. మంగళవారం దొరుకుద్ది. సంత కదండి, కొండ చీపుర్లు అవి చాలా ఎక్కువ వస్తాయి ఈ సంతకి. కంపల్సరీ కొనుక్కుంటారు. యానం వాళ్ళకి మంగళవారం చీపురు, చాట కొనకూడదనే సెంటిమెంట్ అయితే లేదండి. ఇది యానం ప్రత్యేకత. యానం సంత ప్రత్యేకత. మేమైతే మా ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకుని బయలుదేరామండి. దారిలో విత్తనాలు, ఒక చోట అయితే బంతినారు, వంగనారు ఇవి కూడా అమ్ముతారండి. అవి కూడా ఒక 2 కట్టలు తీసుకుని బయలుదేరాం మేమైతే. దారిలో ఉన్న దుకాణాలన్నిటిని చూసుకుంటూ, కావాల్సిన దుకాణం చోటల్లా ఆపేస్తూ, మా ఆయన్ని విసిగించేస్తూ మొత్తానికైతే సంత అయితే చేసామండి. నిమ్మకాయలు అయితే మంచి ఫ్రెష్గా ఉన్నాయండి. ఎండాకాలం వచ్చింది కదండి, రోజుకో నిమ్మకాయ చెప్పుని చూసుకున్నా వారానికి సరిపోతాయండి. మీకు కూడా సంత చేసే అలవాటు ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఊరు పేరు కూడా మెన్షన్ చేయండి. మా ఫ్రెండ్స్ అయితే అత్తేసరి అంటే ఏంటి, పెసరజావ అంటే ఏంటి అని అడిగారండి. అందుకోసమే నేను పెసరపప్పు అయితే తెచ్చాను, ఒక 1/4 కేజీ. పెసరజావ వండి వీడియో పెడతాను. ఉదయాన్నే పెసరజావ తినడం వల్ల పైత్యం తగ్గుద్దంటండి. నేనైతే సంత నుంచి కారం ఆడించడానికి మిరపకాయలు కూడా తీసుకొచ్చానండి. ఆ మిరపకాయలు కారం ఎలా ఆడిస్తానో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.